ఓం శ్రీ కృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం మద్గురు శ్రీ పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ భగవద్గీత ఆత్మ సంయమ యోగము. అర్జునుడు అడుగుతూ ఉన్నాడు, ఓ కృష్ణ, శ్రద్ధతో కూడి ఉన్నటువంటి వాడు కానీ శ్రద్ధ ఉన్నప్పటికీ కూడా నిగ్రహ శక్తి లేనివాడు అవడము చేత యోగము నుండి జారిన మనసు కలిగినటువంటి వాడు వాడు సాధకుడే అయినప్పటికీ కూడా యోగ సిద్ధిని ఆత్మసాక్షాత్కారాన్ని పొందలేకపోతూ ఉన్నాడు. మరి ఏ గతిని పొందుతూ ఉన్నాడు? మనస్సును నిగ్రహిస్తేనే యోగ సిద్ధి అనేటువంటిది ఆత్మసాక్షాత్కారం లభిస్తుంది అని పరమాత్మ తెలియజేశారు కదా. అప్పుడు అర్జునుడికి ఒక సందేహం వచ్చింది. ఒకనికి యోగమందు, ధ్యానమందు, గురువుల యొక్క వాక్యాల యందు కూడా శ్రద్ధ ఉన్నది, విశ్వాసం ఉన్నది, సాధన కూడా చేస్తూనే ఉన్నాడు. కానీ మనస్సు ధ్యానమునందు నిలకడను పొందడం లేదు, ధ్యానమునందు స్థిరత్వాన్ని పొందలేకపోతూ ఉన్నది, మనసు స్వాధీనపడకుండా ఉన్నది. అటువంటి వాడు ఒకవేళ ఆ యోగ సిద్ధి పొందకుండా, అదే కదా లక్ష్యము, ఆ లక్ష్యాన్ని పొందకుండా మరణించినట్లయితే ఏ గతిని పొందుతాడు అనేదే కదా అర్జునుని ప్రశ్న. ఈ ప్రశ్న సామాన్యంగా లోకంలో చాలామందికి కలుగుతూనే ఉంటుంది. ఎలాగంటే ఈ జన్మయందే మోక్షం సిద్ధించేటంత వరకు కూడా తీవ్రమైనటువంటి ప్రయత్నం చేసేటువంటి వారు చాలా తక్కువ. అయితే మధ్యతరగతి వారై ఉండి కూడా ఒకంత మాత్రమే నిష్ట సలుపు వారు ఉంటారు కదా, వారే ఎక్కువ. కాబట్టి అటువంటి వారు ఈ జన్మయందు యోగం యొక్క పరాకాష్ఠను అంటే పొందలేదనుకో, అలా పొందకుండా ఉన్నటువంటి స్థితిలో అకస్మాత్తుగా దేహము అనేది పతనమైంది. అలా దేహ వియోగం గనక సంభవిస్తే వారి గతి ఏమవుతుంది అనే సంశయం నిజానికి చాలామందికి కలుగుతూనే ఉంటుంది. కాబట్టి ఇక్కడ అర్జునుడి ప్రశ్న ఏంటి? ఇదే అడిగారు. దానికి భగవానుడు ఇచ్చేటువంటి సమాధానం అనేది సాధక లోకానికి గొప్పగా ఉపకరించేటువంటిదే అయి ఉన్నది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కలిగేటువంటి ప్రశ్నే కదా, సందేహమే కదా. శ్రద్ధ భక్తి కలిగి ఉన్నప్పటికీ కూడా ఈ జన్మయందు పూర్ణత్వాన్ని పొందకుండా ఉండేటువంటి వారు అనేకులు ఉన్నారు. వారు తమకు ఇలా మధ్యలో దేహము అనేటువంటిది పడిపోయిందా, ఇక అధోగతి ఏమైనా తమకు తటస్థిస్తుందేమో అని భయపడుతూ ఉంటారు. కాబట్టి అటువంటి వారి భయాన్ని గురించి అర్జునుని ప్రశ్న. దానికి పరమాత్మ ఇచ్చేటువంటి సమాధానం ఏమై ఉన్నది అంటే ఇవ్వబోతూ ఉన్నాడు. దాని ద్వారా అర్జునుడితో పాటు మనందరికీ కూడా ఈ యొక్క ఆ సందేహం తాలూకు ప్రశ్న నివారించబడుతూ ఉన్నది. దైవప్రాప్తి కోసం శ్రద్ధతో కూడి ప్రయత్నించేటువంటి వాడు కానీ మనోనిగ్రహ శక్తి లేకుండా ఉండేవాడు అగు మనుజుడు యోగ సిద్ధిని పొందకుండా మరణించినట్లయితే అతడు ఏ గతిని పొందుతాడు అనే కదా శ్రీకృష్ణ పరమాత్మను అర్జునుడు వేసినటువంటి ప్రశ్న అని అడుగుతూ ఇంకా ఏమంటూ ఉన్నాడు, ఓ కృష్ణ, బ్రహ్మ మార్గమున అంటే ఏ యోగత్వాన్ని పొందడం కోసమైతే ప్రయత్నిస్తూ ఉన్నాడో ఆ యొక్క యోగమునందు స్థిరత్వము లేనటువంటి వాడు మూఢుడేక. ఇహానికి పరానికి అంటే ఐహికమైనటువంటి విషయాలను అనుభవించలేడు, మరి పరతత్వమైనటువంటి ఆ పరబ్రహ్మ స్వరూపమైనటువంటి దానిని యందు అంటే మానసేంద్రియాలను నిగ్రహించలేడు. కాబట్టి ఇహానికి పరానికి రెంటికి చెదిరిన వాడై చెదిరిపోయిన మేఘంలాగా నశించిపోడా ఏంటి అని అడుగుతూ ఉన్నాడు. అంటే ఆధ్యాత్మ మార్గమున ప్రవేశించి కూడా అందులో స్థిరత్వాన్ని పొందని వాని విషయం గురించి ఇక్కడ ప్రశ్నించడం జరిగింది కదా. అందుకే ఉభయ విభ్రష్ట అంటే కర్మ మార్గం నుండి కానీ
యోగ మార్గము నుండి కానీ అని కొందరు అర్థం చెప్తే, మరి కొందరు ఏమంటారు స్వర్గము నుండి మోక్షము నుండి కూడా. అంటే ఇహ సంబంధమైనటువంటిది స్వర్గమైతే పర సంబంధమైనటువంటిది మోక్షమే కదా ఈ యోగ మార్గము అనేటువంటిది. ఆ విధంగా కొంతమంది అర్థం చెప్తే చెప్పి ఉండవచ్చు. కానీ తన యొక్క ప్రశ్న సమాధానం అడగవలసిందిగా, సమాధానం ఇవ్వవలసిందిగా అర్జునుడు భగవానుడు గురించి ప్రార్థిస్తూనే ఉన్నాడు. ఏతం మే సంశయం కృష్ణ చేతుమర్హస్య శేషతః త్వదన్యః సంశయస్య చేతానహ్యుపపద్యతే. ఓ కృష్ణ, ఈ నాకు కలిగిన ఈ సందేహాన్ని తీర్చడానికి మీరు మాత్రమే సమర్థులు. నా సందేహం పూర్తిగా తొలగించడానికి మీరు మాత్రమే తగి ఉన్నారు. మీరు తప్ప ఇతరులు ఎవ్వరూ కూడా నా సందేహాన్ని తొలగించలేరు అని అడుగుతూ ఉన్నాడు. ఏమని? అర్జునుడు గురువుకు శ్రీకృష్ణమూర్తి పట్ల ఎటువంటి భక్తిభావము, ఇతరత్ర ఏ దృష్టి ఉంచకుండా అనన్యమైన భక్తిభావాన్ని కలిగి ఉన్నాడు. సంపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని ప్రదర్శిస్తున్నాడు. అందుకే మనకి 4వ అధ్యాయమైనటువంటి జ్ఞానయోగంలో 34వ శ్లోకంలో పరిప్రశ్నేన సేవయ అనేటువంటి వాక్యం కూడా, వాక్యంలో ఉన్నటువంటి పదమేంటి అంటే పరిప్రశ్నకి ఇది చక్కటి ఉదాహరణం కదా. గురువుని ఏ విధంగా ప్రశ్నించాలి అనేటువంటి దానికి ఒక ఉదాహరణము అర్జునుడు భగవానుడిని ప్రశ్నించడం. శిష్యుడు గురువును ప్రశ్నించేటప్పుడు ఎంతో వినయ విధేయతలను కలిగి ఉండాలి, విధేయతను చూపాలి. అప్పుడే కదా గురువుకు సంతోషం అవుతుంది. అలా సంతోషం కలిగినప్పుడు శిష్యునిపై తన యొక్క అనుగ్రహాన్ని చూపుతాడు సద్గురుడు. గురువు చెంత, దైవము చెంత, పెద్దల చెంత మరి డాబు దర్పము అనేటువంటి పనికొస్తాయా? పనికిరాదు. అహంభావాలు, దర్పాలు కలిగినటువంటి వాడు గురువు యొక్క అనుగ్రహానికి, దైవం యొక్క అనుగ్రహానికి ఎప్పటికీ వాడు యోగ్యుడు, పాత్రుడు కానే కాడు. అలాగే శ్రీకృష్ణమూర్తి త్రిలోకనాథుడు. త్రిలోకము అన్నప్పుడు 3 గుణాల ప్రాతిపదికగా మనం చెప్తాం. సత్వరజస్తమో గుణాలు అని. సత్వగుణ ప్రాతిపదికగా స్వర్గలోకము, రజోగుణ ప్రాతిపదికగా మధ్యలోకము అంటే మనుజులుండే లోకము, మరి తమోగుణ ప్రాతిపదికగా పాతాళ లోకము, అసురులు ఉండేటువంటి లోకము. అంటే ఈ 3 లోకాలకి కూడా కర్తృత్వము కాదు, నాథత్వము అంటే సర్వాన్ని కూడా భరించగలిగేటువంటి వాడు సాక్షాత్తు ఈశ్వర స్వరూపుడు. సమస్త బ్రహ్మాండాలయందలి కూడా భూతకాలికమైన, భవిష్యత్కాలికమైన, వర్తమానకాలికమైనటువంటి ఈ భూతకోట్ల యొక్క సర్వేక సమస్తమైన ప్రాపంచక సంబంధమైన ప్రపంచ నిర్మితమైనటువంటి ఈ యొక్క పదార్థాల యొక్క సమాగమము చేత ఉత్పన్నమైన 4 రకాలైనటువంటి జీవకోట్లను కూడా, అంటే అండజ గురుడు ద్వారా ఉత్పన్నమయ్యేవి, ఉద్భిజ భూమి ద్వారా ఉత్పన్నమయ్యేవి, ఇంకా స్వేదజ చెమట ద్వారా పుట్టేటువంటివి, జరాయుజ మావి వలన పుట్టేటువంటివి. ఈ 4 కాకుండా ఇక ఉత్పన్నము అనేటువంటిది, ఉత్పత్తి అనేది లేదు. సమస్త చరాచర జాతులు కూడా ఈ 4 రకాలుగానే సంభవిస్తాయి. కాబట్టి ఈ జరిగిపోయిన కాలమునందు, రాబోయే కాలమునందు, జరుగుతూ ఉన్న కాలమునందు కూడా ఈ ఉత్పన్నమయ్యి పతనమయ్యేటువంటి సమస్త జీవరాశి యొక్క స్థితిగతులు కూడా తెలిసినటువంటి వాడు సాక్షాత్తు ఈశ్వర స్వరూపుడు త్రిలోకనాథుడు శ్రీకృష్ణమూర్తి. కాబట్టి యోగభ్రష్టుల యొక్క భావి చరిత్రను కూడా చక్కగా తెలిసినవాడు. ఏ విధంగా అంటే యోగభ్రష్టులు యోగము అనుసరిస్తూ దానిని పొందలేక మధ్యలో శరీర పతనము జరిగితే వారి యొక్క రాబోయేటువంటి చరితాన్ని కూడా చక్కగా తెలిసినటువంటి వాడు. అటువంటి మహనీయుడు తన ఎదుట ఉండగా ఇంకా మరి ఒకరిని తన యొక్క సందేహము తీర్చడం కోసం, తన యొక్క సంశయాన్ని నివృత్తి చేయడం కోసం అర్జునుడు ఇంకొకరిని ఆశ్రయించగలుగుతాడా? లేదు కదా.
సర్వం కూడా నిండిపోయినటువంటి పరమాత్మ స్వరూపుడైనటువంటి భగవానుడు తప్ప తన యొక్క అనుమానం సంశయాన్ని తీర్చడానికి మరెవ్వరినీ ఆశ్రయించడు అర్జునుడు. అటువంటి సమర్థత మరి ఎవ్వరికి ఉన్నది కాబట్టియే అర్జునుడు మీరే నా సంశయాన్ని భేదించడానికి సరిపోయినవారు, సమర్థులు, ఇతరులైతే కాదు అని భగవానుడితో చెప్పడానికి కారణమైనది. అయితే అర్జునుడు ఆ ప్రశ్న వేసినప్పుడు భగవానుడు ఈ విధంగా సమాధానం చెప్పబోతూ ఉన్నాడు. పార్థనైవేహనాముత్ర వినాశస్తస్య విద్యతే నహి కళ్యాణకృత్ కశ్చిద్ దుర్గతిం తాత గచ్చతి. పరమాత్మ చెప్తూ ఉన్నాడు, ఓ అర్జున, అటువంటి యోగభ్రష్టునికి ఈ లోకమందు కానీ పరలోకమందు కానీ వినాశం కలుగదు. ఎప్పుడైతే యోగాన్ని అనుసరిస్తూ అంటే ఆ యోగాన్ని అనుసరించేటప్పుడు లక్ష్యసిద్ధిని పొందకుండానే శరీరం మధ్యలో గనక పతనమైనప్పుడు అంటే చావు ప్రాప్తించినప్పుడు మరి అటువంటి యోగ భ్రష్టత్వం అంటే మధ్యలో ఆపివేయబడినటువంటి యోగమే కదా అది. ఆ విధంగా అంటే అది పతాక స్థాయికి చేరల, ఐక్యస్థితిని పొందల. మధ్యలో యోగము అనుసంధానం చేసేటువంటి వాడికి మధ్యలో శరీరం అంతవరకే శరీరానికి ఆయు పరిమాణం. ఆ విధంగా శరీరం పడిపోయిందా ఇంకా అప్పుడు వాడు యోగభ్రష్టుడైపోతాడు అనుకుంటున్నారేమో. కానీ అలా మధ్యలో అర్ధాంతరంగా యోగం ఆపివేయబడినప్పుడు పరలోకమందు కానీ అటువంటి వానికి ఈ లోకమందైనా సరే ఎటువంటి వినాశం కలుగుదు నాయన. అర్జునుడితో పరమాత్మ చెప్తూ ఉన్నాడు. అటువంటి మధ్యలో అనుకోకుండా జరిగినటువంటి శరీర భ్రంశానికి ఇక వానికి ఆ యోగాన్ని వాడు చేరలేకపోయినా సరే అటువంటి యోగము మధ్యలో ఆపివేయడం అనేటువంటిది వాని చేతిలోది కాదు. కాల నిర్ణయ ప్రకారం కాయం కాలంలో కలిసిపోయింది. అయితే దాన్ని అనుసరించేటువంటి వాడు ఆ యోగాన్ని పూర్తి చేయాల, తన లక్ష్యస్థానమైన పరమాత్మ స్థితిని చేరల. అటువంటి యోగ భ్రష్టునికి ఈ లోకమందైనా లేదు, ఒకవేళ ఇంకా పరలోకము ఇతరత్ర లోకాన్ని పొందినప్పటికీ కూడా వినాశము అంటే వానికి వినాశము అనేటువంటిది జరగదు. మంచి కార్యాలను చేసేటువంటి వాడు ఎప్పుడైనా సరే చెడ్డగతిని దుష్టమైనటువంటి గతిని చెడు పొందడు కదా. ఎలాగంటే ఇప్పుడు సత్కార్య తత్పరులు ఉన్నారు కదా, సత్కార్యాలను చేయాలి అనేటువంటి విషయంలో లీనమైనటువంటి వారు ఆచరిస్తూ ఉండేటువంటి వారందరికీ కూడా భగవానుడైన పరమాత్మ ఆ భయం ఇస్తున్నాడు. భయం లేకుండా చెప్తూ ఉన్నారు. యోగం యొక్క అభ్యాసము, ధ్యానము మొదలైనవన్నీ కూడా చేసేటువంటి వారు ఒకవేళ తమ యొక్క లక్ష్యము అనేటువంటిది పొందకముందే మరణించినట్లయితే వారికి దుర్గతి అంటే మరి వారు భ్రష్టులైపోతారేమో అనుకుంటారేమో. వాళ్ళకి ఎటువంటి చెడు గతి కూడా ఏమాత్రమూ కలగదు అని సాధకులకందరికీ కూడా భగవానుడు హామీ ఇచ్చేశారు. అంతేకాదు మంచి కార్యాలు చేసేవాడికి ఎప్పుడూ కూడా వినాశము కానీ చెడ్డగతి కానీ వాడికి అల్పత్వము కానీ కలుగనేరదు అని భేరీ మ్రోగించి మరీ చెప్పి ఉన్నారు. అంటే భగవానుని యొక్క ఈ వాక్యాలు భక్తులకు సాధకులకు బ్రహ్మ మార్గంలో పయనించేటువంటి వారికి ఎటువంటిది అంటే సంజీవి వంటిదే కదా. వారికిది ఏ విధంగా సంజీవి అంటే చనిపోయిన వారిని కూడా బ్రతికించేటువంటిది, జీవత్వాన్ని వృద్ధిపరుస్తుంది. ఆ విధంగా అంటే భగవానుని యొక్క మాటలు ఆ పరమాత్మ ముఖారవిందంగా వెలువడినటువంటి ఈ వాక్యాలు భక్తులకు అంటే ఎవరైతే వినయముతో శ్రద్ధతో కూడి నమ్మకంతో ఉంటారో అటువంటి భక్తులకు ఇంకా కూడా సాధకులకు ఎవరైతే ఈ యొక్క యోగాన్ని పొందాలి ఆత్మసాక్షాత్కారాన్ని పొందాలి అనుకునేటువంటి సాధకులకు కూడా బ్రహ్మ మార్గమున పయనించేటువంటి వారికి పరబ్రహ్మ స్థితిని పొందాలి అనుకునేటువంటి వారికి ఇది సంజీవి వంటిది, ఒక అమృతప్రాయం వంటిది,
అమృతము వంటిది. వారికి ఇది ఎంతైనా సరే ఉత్సాహాన్ని రేకెత్తిస్తుంది. తమ యొక్క సద్గతి విషయమై సంశయానికి ఆస్పదులై ఉన్నటువంటి సత్కార్య పరాయణులకు అందరికీ కూడా ఈ గీతాచార్యుని ఈ వాక్యమైతే ప్రాణం పోసినట్లే అయింది కదా. ఎలాగంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఉత్సాహాన్ని పుట్టిస్తుంది. ఎందుకు? అక్కడ ఎటువంటి భ్రష్టత్వము లేదు. ఒకవేళ సగంలో శరీరం పడిపోయినా మనకి ఎటువంటి దుర్గతి కూడా ప్రాప్తించదు. మరి వాళ్ళకి కలగబోయేటువంటి సద్గతి విషయమయ్యే ఎటువంటి సంశయాలతో ఉన్నప్పటి వారైనా సత్కార్య పరాయణుడు అందరికీ కూడా సత్కార్యమునందే సంలీనమై ఉండేటువంటి వారందరికీ కూడా గీతాచార్యుని యొక్క ఆ పరమాత్మని యొక్క ఈ వాక్యం ఎట్లా ఉన్నదంటే ప్రాణం పోసినట్లుగా అమృతప్రాయమైంది. అందుకే ఈ శ్లోకాన్ని బాగా కంఠస్థం చేయాలి. ఎందుకు అంటే ఏమని? యోగభ్రష్టునికి ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ వినాశం కలగదు కదా. మంచి కార్యాలు చేసేటువంటి వాడు ఎప్పటికీ కూడా చెడ్డగతిని పొందడు. అందుకే పార్థ నైవేహనాముద్ర వినాశస్తస్య విద్యతే నహి కళ్యాణ కృతసిద్ధుర్గతిం తాత గచ్చతి అనేటువంటి దానిని బాగా కంఠస్థం చేసి దాని యొక్క తాత్పర్యాన్ని కూడా పదే 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 గుర్తు చేసుకుంటూ ఉన్నప్పుడు ఇక అప్పుడప్పుడు స్మరిస్తే చాలు, ఇక దిగులుండదు. ఎందుకు? నా శరీరం మధ్యలో అనారోగ్యంతో పడిపోతే, ఏదైనా ప్రమాదవశాత్తు పడిపోతే నా పరిస్థితి ఏంటి అనేటువంటి దిగులుండదు, దుఃఖము ఉండదు, ఎటువంటి సందేహాలకు కూడా అవకాశం లేదు. ఇవన్నీ కూడా దిగులు కానీ దుఃఖం కానీ సందేహం కానీ మోక్షము చెందాలి అనుకునేటువంటి వానికి కలగనేరవు. ఇటువంటి ధైర్యాన్ని ఉద్బోధకం చేసేటువంటి మాటల చేతనే ధైర్యాన్ని పుట్టించడం సాధక లోకానికి. అందరూ ఎవరైతే సాధకులు ఉన్నారో వారి యొక్క స్థితిని తెలుసుకోవాలి. వారి యొక్క స్వరూపం ఏమిటి, ఆ స్వరూప సాక్షాత్కారాన్ని చేయాలి అని ఎప్పుడైతే పరబ్రహ్మమునందు మరి పరివ్యాప్తం అవ్వాలి అని కోరుకున్న వాళ్ళు, నిర్వాణ పదముని పొందాలి అనుకున్నవారు, మోక్షతత్వాన్ని చెందాలి అనుకున్నటువంటి వారికి ధైర్యాన్ని ఉద్బోధించేటువంటి మాటల చేతనే మరి ధైర్యాన్ని కల్పించారు. అంతేకాదు సాధకుడు పరమార్థరంగమున ఇతోధికమైన తన శక్తి కొలది శ్రద్ధ భక్తులతో వ్యవహరించగలుగుతాడు. ఎప్పుడు ధైర్యంగా ఉన్నాడో దానివల్ల ఎటువంటి కూడా నష్టం లేదు అని హామీ సాక్షాత్తు కూడా పరమాత్మే ఇచ్చినప్పుడు ఎవ్వరికీ కూడా ఏ భయము ఉండదు కదా. అప్పుడు ఇంకా ఏం చేస్తాడు? తనదైనటువంటి శక్తిని ఇనుమడింపజేసుకొని శ్రద్ధతో భక్తితో కూడా వ్యవహారం అనేటువంటిది పారమార్థిక వ్యవహారం చేయగలుగుతాడు. చెడ్డ పనికి భయపడాల్సిందే కానీ మంచి పని ఎంత చిన్నదైనా సరే భయపడాల్సిన అవసరం లేదు అని కదా ఇక్కడ మనకి స్పష్టపడుతూ ఉన్నది. అంటే వారి పాటికి వారు చేసేటువంటి సత్కార్యాలను అనుసరించి జనులకు లభించేటువంటి సత్ఫలితాలతో, అంటే ఎవడు ఏ సత్కార్యం అనుసరిస్తాడో ఆ అనుసరించిన వానికి లభించేటువంటి సత్ఫలితాలలో ఒకంత అంటే కొద్దిపాటి తారతమ్యాలు ఉంటే ఉండవచ్చేమో కానీ దుష్ఫలితాలు మాత్రం ఎప్పటికీ ఎవ్వరికీ కూడా కలగవు సత్కార్యాలను అనుసరించే వారికి. ఇహ అముత్ర అనే కదా చెప్పడం. పార్థ నైవేహనాముత్ర ఇహ అముత్ర అని 2 పదాలు కూడా ప్రయోగించారు. అంటే ఎందుకు? ఇహలోకమందు కానీ పరలోకమందు కానీ ఇహ సంబంధమైన ఐహిక సంబంధమైన ఈ యొక్క దేహ ఇంద్రియాలతో కూడుకొని చేసేటువంటి దాని యందు, పరలోకమందు కానీ మరెచ్చటైనా సరే ఇంకొక లోకానికి వెళ్ళినప్పుడు కానీ సత్కార్యాలు అనుసరించేటువంటి వానికి ఏమాత్రము చేటు లేదు, చెడు జరగదు అనే భావం కదా. అందుకే ఏమని చెప్పబడింది? కళ్యాణకృత్ కశ్చి అంటే కళ్యాణకృత్ శుభకార్యము అనేటువంటి ఏ విధంగా అంటే ఒక సర్వసామాన్యమైనటువంటి పదం ఏంటది? జనరల్ టర్మ్ అనేది ప్రయోగించబడడం వలన ఏ పుణ్యకార్యమైనప్పటికీ కూడా సత్కార్యమే అయినప్పటికీ కూడా సరే ఉత్తమమైనటువంటి గతినే కలుగజేస్తుంది. కానీ
చెడ్డగతిని, దుర్గతిని కాదు అని కదా స్పష్టమవుతూ ఉన్నది. యోగాభ్యాసం కూడా ఒకానొక సత్కార్యమే. ఎందుకు? యోగము ద్వారా ఎవరిని పొందాలి? తన యొక్క స్వస్థమైనటువంటి చిత్తము ద్వారా తన యొక్క స్వస్థానము, తన యొక్క స్వస్వరూపమైన పరమాత్మ స్థానము, దానిని పొందాలి. అది అటువంటి యోగాభ్యాసము. తన స్వరూపమునందు తాను నిలబడటం, సర్వవ్యాపకమైనటువంటి స్వరూపమే తన స్వరూపము అని స్థిరపడటం, దాని యందే లీనమవ్వడం. అటువంటి యోగాభ్యాసం కూడా ఒకానొక కాదు, పెద్ద గొప్ప సత్కార్యం. కాబట్టే యోగమునందు అంటే అటువంటి యోగాన్ని అనుసరిస్తూ ఆచరిస్తూ మరణించినప్పటికీ కూడా వానికి దుర్గతి అనేటువంటిది, చెడు ఫలితం అనేది ఎప్పటికీ కూడా కలగదని, కేవలం మంచి ఫలితమే కలుగుతూ ఉందని తేలుతూ ఉంది కదా. ఎందుకు? భగవానుడు, సాక్షాత్తు భగవానుడు శ్రీకృష్ణమూర్తి అర్జునుడికి ఇచ్చినటువంటి సమాధానం వల్ల మనందరి సంశయం కూడా నివృత్తమైనట్లే కదా. కాబట్టి ఇంకా కూడా శ్రీకృష్ణ పరమాత్మ ఇచ్చినటువంటి ఈ యొక్క సమాధానమునందు అర్జునుడు ఎప్పుడు అడిగాడో, యోగభ్రష్టుడు అయినటువంటి వానికి యోగము చేస్తూ యోగత్వాన్ని పొందకనే, మనోనిగ్రహము లేకనే వాడు మధ్యలో చనిపోతే వాని పరిస్థితి ఏమిటి? వాడు మరి ఉభయభ్రష్టత్వంతో ఇహపరంగా పరపరంగా కూడా ఐహికమైన పారమార్థిక సంబంధమైనటువంటి విషయాలను ఏది కూడా పొందలేకుండా భ్రష్టుడవుతాడేమో అని అడిగినటువంటి ప్రశ్నకు ప్రత్యుత్తరం ఇచ్చినటువంటి పరమాత్మ ఇచ్చినటువంటి సమాధానమునందు ఏమున్నది అంటే, పాపాత్ములకు, పాపమునందే చరతి కలిగినటువంటి వాడికి, పాపాన్ని అనుసరించడమే చేసేటువంటి వాడికి, అందరికీ కూడా దుష్కార్యపరులకు, చెడ్డ కార్యాలను చేసేటువంటి వారికి, అశుభాచరణ యుక్తులకు, అశుభకరమైనటువంటి ఆచరణ కలిగినటువంటి వారికి, ఏది హింసాత్మకమైనటువంటి భావనలు కలగడం, ఈ వీరందరికీ అయితే దుర్గతి అనేది తప్పకుండా కలుగుతుంది అనే కదా ధ్వనిస్తూ ఉన్నది. ఎవరికి అంటే పరమాత్మ ఇచ్చినటువంటి సమాధానమందు పాపాత్ములకి, దుష్ట కార్యాలను ఆచరించే వారికి, అశుభకరమైనటువంటి ఆచరణ కలిగేటువంటి వారికి కూడా దుష్టమైనటువంటి చెడు ఫలితమే కలుగుతుంది తప్పకుండా అనే చెప్తూ ఉన్నారు. అంటే పాపులకైతే ఈ లోకమందే కాదు, పరలోకమందు కూడా వినాశమే కలుగుతుంది అని కదా స్పష్టమవుతూ ఉన్నది. ఇక్కడ వినాశము అంటే ఏమైనా అర్థం అంటే నీచమైనటువంటి జన్మలు రావడం, దుఃఖము, ఎల్లప్పుడూ శోకము, దుఃఖము, ఇబ్బందికరమైనటువంటి క్లేశాలు మొదలైనవి కలుగటం అనే కదా చెప్పవచ్చు మనం. కాబట్టి అదే వినాశము. అనేకమైనటువంటి శరీరాలు, అది కూడా జ్ఞానవంతమైనటువంటి దేహాలు కాదు, అల్పమైన నీచమైన అటువంటి దుఃఖాలతో బాధలతో కూడినటువంటి దేహాలు పొందుతూ వదులుతూ ఉండడమే కదా వినాశము అని చెప్పడం. కాబట్టి వాటిని, ఈ దుష్కార్యాలను, ఇంకా పాపాలను, అశుభకరమైన ఆచరణను సర్వాన్ని కూడా నశింపజేసుకోవాలి. అంతేకాదు వాటినన్నింటినీ కూడా వదిలివేయాలి. వదిలివేసినప్పుడు సత్కర్మను, సత్కార్యాలనే ఆచరించేటువంటి గుణం కలిగి ఉండాలి. మంచి పనులను చేస్తూ ఇతరులకు ఉపయోగపడుతూ పరమాత్మ తత్వమునందే మరి వాని యొక్క మనస్సును ఉంచుతూ, మనస్సును స్వాధీనపరుచుకొని ఆధ్యాత్మ సాధనాపరులై వారు గొప్పదైనటువంటి శ్రేయమును, మోక్షతత్వాన్ని పొందవచ్చు. అంటే వాని యొక్క సాధన యొక్క లక్ష్యం ఏమిటి? ఆత్మసాక్షాత్కారమే కదా. అంటే తన యొక్క ఆత్మ సర్వవ్యాపకమైన పరమాత్మ ఏదైతే ఉన్నదో అదే తన ఆత్మ. కాబట్టి అటువంటి ఆత్మసాక్షాత్కారాన్ని ఈ జన్మయందే, ఈ శరీరం ఉండగానే పొందడం కోసం ప్రయత్నిస్తూ ఉండాలి. ఒకవేళ పొందలేకపోయినప్పటికీ కూడా మనకి పరమాత్మ తెలియజేసినట్లుగానే, ఇప్పటి వరకు కూడా పరమాత్మ ఏమని తెలియజేశారు?
అంటే వానికి మంచిగతే కలుగుతుంది, మధ్యలో పోయినటువంటి వానికి లక్ష్యాన్ని చేరకుండా ఆ విషయాలను గుర్తుపెట్టుకొని ధైర్యాన్ని చేకూర్చుకొని ముందుకు మళ్ళీ కూడా ధ్యానానికి వీటికి సాగిపోవాలి యోగం చెందడం కోసం. అంటే యోగ భ్రష్టునికి ఎటువంటి గతి లభిస్తుంది అని చెప్పారు పరమాత్మ అంటే, అతనికి ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ దుష్టమైనటువంటి ఫలితం అనేది ఎప్పటికీ కలగనే కలగదు. సద్గతే కలుగుతుంది. మంచి ఆలోచనలు, మంచి బుద్ధులు, మంచి కార్యాలను అనుసరించటం, ఈ విధంగా సత్యవస్తువు కోసమే తాను ధ్యానిస్తూ సత్యవస్తువునే పొందడం అనేటువంటివే లభిస్తాయి. అయితే ఇక్కడ పరమాత్మ అయినటువంటి శ్రీకృష్ణమూర్తి సిద్ధాంతీకరించినటువంటి విషయం ఏమిటి అంటే, శుభకార్యాలను ఎవరైతే ఆచరిస్తారో అటువంటి వారికి దుష్టమైనటువంటి చెడు ఫలితం కలగనే కలగదు. శుభకరమైనటువంటి కార్యాలను చేసేవారికి చెడు ఫలితం రాదు, సద్గతియే కలుగుతూ ఉంటుంది అనేటువంటి పరమ సత్యాన్ని, ఉన్నటువంటి సత్యాన్ని అనుభవించేటువంటి ఫలితం ఆచరించే విధానం మీదే ఆధారపడి ఉంటుంది అనే పరమాత్మ తెలియజేస్తూ ఉన్నారు అని చెబుతూ, ఓం మంగళం శ్రీపావనం గీతామాత జయ మంగళం భక్తజనావని బంధ విమోచని భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్.